ఇఫ్ ఐ హావ్ టు బి బ్రూటల్లీ ఆనెస్ట్, ద స్టోరీ లైన్ ఇట్స్ లైక్ ఎంసీఏ క్రాస్ విత్ ఎవడు. ఏంటి ఇది వివేకాత్రేయ సినిమానా? అసలు ఇది వివేకాత్రేయ తీసిన సినిమా అయినా అసలు? ఫ్రాంక్లీ స్పీకింగ్, సాంగ్స్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. హూ ఆర్ వీ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ మూవీ వివేకాత్రేయ మేక్స్? వీడికి ఎందుకని ఎలివేషన్ ఇస్తాడబ్బా, నాకు అర్థం కాదు. ఫస్ట్ ఒక 2 seconds ఆగుతాం. ఓ ఫక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ సరిపోదా శనివారం. సో పేరేంటి వింతగా ఉంది, వీళ్ళు ఏంటి ఇంత ప్రిటెన్షియస్ గా అని మీకు అందరికీ అనిపించవచ్చు. అంటే మీనింగ్ అడగకు, తర్వాత గూగుల్ చేసి ఇట్లా పైన స్క్రీన్ మీద వేద్దాం. ఎనీవే, సో జనరల్ గా ఇప్పుడు సినిమా చూడంగానే ఆర్ సినిమా చూడక ముందే మనకి రివ్యూలు చూడడం కానీ, దాని మీద మనం అభిప్రాయాలు ఏర్పరచుకోవడం కానీ, ట్విట్టర్ లో ఇచ్చిన వాళ్ళని, సరిగ్గా ఇచ్చిన వాళ్ళని, ఇవ్వని వాళ్ళని వేసుకోవడం కానీ, ఇవన్నీ బాగా కామన్ అయిపోయాయి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ క్రియేటర్స్ ఆర్ ఫ్లరిషింగ్ బికాస్ ఆఫ్ దిస్. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఒక రివ్యూ అనేది మాకు బై డిఫాల్ట్ ఇవ్వడం అనేది జన్మకి రాదని మాకు అర్థమైంది. ఎందుకంటే క్వైట్ ఆనెస్ట్లీ ఆ మూవీ ప్రాసెస్ చేసుకోవడానికి మాకు చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో ఈ మూవీ తోటి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం ఈ సిరీస్ అంటే, వీఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ వివేకాత్రేయ. ఎందుకు అంటే దీంట్లో ఒక పర్సనల్ బయాస్ కూడా ఉంది. అదేంటంటే, అనామకులైన మా ఛానల్ పేరు కూడా ఎవరికి తెలియని టైంలో, మాకు ఎంతో 2-3 వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వివేకాత్రేయని మేము రీచ్ అవుట్ అయ్యి ఆయన మాకు టైం ఇచ్చి ఒక ఎపిసోడ్ రికార్డ్ చేశాము. వీఆర్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఆ ఎపిసోడ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ మాకు లైఫ్ లో వీ థాట్ ఆఫ్ స్కేలింగ్ అప్ ద యూట్యూబ్ ఛానల్ కానీ, ఒక పాడ్కాస్ట్ లాగా, కాన్వర్సేషన్ లాగా చేయగలిగే ఒక ధైర్యం ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ వివేకాత్రేయ ఫర్ దట్. అండ్ వాట్ ఈస్ ద బెటర్ టైమ్ దాన్ టు స్పీక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మూవీ దాన్ వివేకాత్రేయస్ సరిపోదా శనివారం. సో విత్ దట్ లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. సో బేసిక్గా సరిపోదా శనివారం సినిమా నచ్చిందా నచ్చలేదా మా ఇద్దరికి అనే విషయం కొంచెం లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియో డీల్ చేస్తాం. దానికన్నా ముందు వి వాంట్ టు డిస్కస్ సిగ్నేచర్స్ ఆఫ్ వివేకాత్రేయ. వివేకాత్రేయ ఫిల్మోగ్రఫీలో మేము అబ్జర్వ్ చేసిన కొన్ని సిగ్నేచర్ మార్క్స్, కొన్ని పాయింట్లు మేము పట్టుకోవడం జరిగింది. సో విల్ గెట్ స్టార్టెడ్ విత్ దట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే చైల్డ్హుడ్. మెయిన్ ప్రొటాగనిస్ట్కి చైల్డ్హుడ్ ఎలా ఉంది చూపించడం అనేది వివేకాత్రేయ సినిమాలో చాలాసార్లు చూసాం. మెంటల్ మదిలిలో కానీ, ఈవెన్ అంటే సుందరానికి, అండ్ ఈవెన్ సరిపోదా శనివారంకి. అండ్ మేము వివేకాత్రేయ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, నీకు గుర్తుందో తెలియదు, ప్రాబ్లీ ఫస్ట్ టైం మీరు సెట్ వేసి చిరు సాంగ్ పాట చేశారేమో అంటే, లేదు ఇట్స్ లైక్ ట్రిబ్యూట్ ఫర్ చిరంజీవి గారు అండ్ ఎస్పీబీ గారు చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. బట్ ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్ పార్ట్. చిన్నపిల్లల పాట చాలా రోజులైంది, చాలా ఏళ్ళైంది చిన్నపిల్లలు డాన్స్ చేయడం మనం చూసి కమర్షియల్ సినిమాలో. సో దట్ ఐ వాంట్ డూ ఇట్ అని చెప్పాడు. మళ్ళీ నేను చిన్నపిల్లలకి ఇంత కథ రాస్తాను లేదు కూడా తెలియదు అని చెప్పి అగైన్ హీ కేమ్ బ్యాక్ టు దట్ అండ్ రైటింగ్ ఎట్ ఫస్ట్ 20 minutes ఆఫ్ ద స్టోరీ ఫర్ దట్ చైల్డ్హుడ్ పార్ట్ ఆఫ్ ద సూర్యస్ క్యారెక్టర్. చిన్నపిల్లలకి కథ రాయడం అండ్ హౌ ఇంపార్టెంట్ దట్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్ ఫర్ ద హోల్ ఫిలిం. చైల్డ్హుడ్ ని జస్ట్ ఒక టైటిల్ కార్డ్లో ఓవర్లే వాయిస్ ఓవర్లో ఇచ్చడం కాకుండా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది వి ఫీల్ రూటెడ్ ఫర్ దట్ క్యారెక్టర్. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఐ ఫీల్. దట్స్ వై హీ వుడ్ యాడ్ దట్ చైల్డ్హుడ్ పార్ట్ అని నా ఫీలింగ్. వివేకాత్రేయ సినిమాల్లో ఆయన చేసుకుంటున్న అతిపెద్ద సంతకం క్యారెక్టర్స్ కానీ, పేర్లు, మ్యూజిక్, కలర్స్ ఇవన్నీ కాదు. వివేకాత్రేయ చేసుకుంటున్న అతిపెద్ద సంతకం ఆయన స్క్రీన్ ప్లే. అండ్ స్క్రీన్ ప్లే అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కన్వల్యూటెడ్ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు ప్రతి వివేకాత్రేయ సినిమాలో చూసుకుంటే మొదటి పావు గంట ఒక చిన్న స్టోరీ ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి స్క్రీన్ ప్లే చాలా ముందుకు వెళ్ళిపోయి ఒక మెయిన్ క్యారెక్టర్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనల్ని పాస్ట్ నుంచి ప్రెసెంట్ వరకు తీసుకొస్తారు. ఇఫ్ యూ టేక్ మెంటల్ మదిలో, శివాజీ రాజా గారు వాళ్ళ ఫ్రెండ్ కి ఈ శ్రీ విష్ణు అనే క్యారెక్టర్ ఎట్లాంటిదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెళ్లి చూపులైంది అక్కడ దాకా తీసుకొస్తారు. సేమ్ వే యూ గో టు బ్రోచేలో నీకు అసలు ఇది లాంగెస్ట్ పార్ట్ ఉండేది బ్రోచేలోనే, వేర్ సత్యదేవ్ స్టార్ట్స్ నెరేటింగ్ a story which is later revealed that it is not the actual story, but ప్రెసెంట్ కి తీసుకొచ్చేసరికి ఇంటర్వెల్ అవుతుంది నీకు. కరెక్ట్, అవును. అసలు ఏం జరిగింది స్టోరీ కాదని తెలుసుకోవడానికి ఇంటర్వెల్ అవుతుంది నీకు. ఇంటర్వెల్ అవుతుంది. సో మనం ప్రెసెంట్ డే కి రావడానికి, ఆ బోత్ ద వరల్డ్స్ నరేషన్ ని ఇంకా రియల్ లైఫ్ కన్వర్ట్ చేయడానికి ఇంటర్వెల్ అవుతుంది. సేమ్ వే ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు అంటే సుందరానికి, స్టార్టింగ్ లో నీకు ఫ్లైట్ చూపించి అక్కడి నుంచి నాని స్పీకింగ్ టు అనుపమ పరమేశ్వరన్ ఆ క్యారెక్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ కి నీకు ఫ్లైట్ వెళ్తున్నట్టు చూపిస్తారు. సో దీని ముందు దాకా జరిగిందంతా నీకు నరేషన్ లాగా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ మళ్ళీ అదే సిగ్నేచర్ సరిపోదా శనివారంలో సాయి కుమార్ గారు స్పీకింగ్ టు ఝాన్సీ గారు. అండ్ మొత్తం అసలు సూర్య అనేవాడు ఏంటి, వాడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో మనకు తెలుసు.
కరెక్ట్. వాడి ఆశలు ఏంటి, వాడి కోరికలు ఏంటి, వాడి క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు. బట్ పెద్దాక వాడు ఎలా ఉన్నాడు అనేది ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి వర్ణిస్తే అర్థం కరెక్ట్. అయిపోతుంది కదా ఈజీగా. సో దిస్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ సిగ్నేచర్ నన్ను అడిగితే. అండ్ ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ పార్ట్. ఒక కమర్షియల్ సినిమాలో కూడా, ఒక సో కాల్డ్ కమర్షియల్ సినిమాలో కూడా ఇట్లాంటి సిగ్నేచర్ అనేది ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ నైస్. అంటే చూడంగానే క్లిక్ అయ్యి, అరే ఇది మన అన్ని సినిమాలు ఇలాగే ఉంటుంది కదా అని ఒక చిన్న హ్యాపీనెస్ వచ్చింది అనమాట. అండ్ ఆల్సో ర్యాండమ్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయడు. దేర్ ఇస్ ఎ ప్రాపర్ రీజన్ ఎందుకు వచ్చాను ఏంటంటే, ఆయన పేరు మా అబ్బాయి రాసుకున్నాడు అందుకే మిమ్మల్ని కాపాడడానికి వచ్చారు అని చెప్పి ఇట్ ఆల్సో బ్రింగ్స్ అ లఫ్ ఓడి అమ్మ అనుకుంటాం. సో యా, నరేటింగ్ టు ద అదర్ క్యారెక్టర్స్ ఇస్ వన్ మోర్ సిగ్నేచర్ దట్ వివేక్ డస్. అండ్ ఇంకోటి నాకు మేజర్ సంతృప్తి ఎక్కడ ఇస్తుంది అంటే హౌ హీ యూటిలైజెస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈవెన్ ఇన్ బ్యాక్గ్రౌండ్. అసలు నాకు మేజర్ అసలు హర్షని ఎంత బాగా యూజ్ చేసుకో. హర్ష గారు చాలా ఏళ్ళగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ ద మోస్ట్ నోటబుల్ క్యారెక్టర్స్ ఆర్ కమింగ్ నౌ. అది కూడా వివేక్ ఫిల్మోగ్రఫీలో లీడర్ చూసుకుంది అప్పుడెప్పుడో చూసాము. బట్ ఇప్పుడు బ్రోచేలో చూసుకున్నా, అంటేలో చూసుకున్నా, ఈవెన్ సరిపోద సినిమాలో చూసుకున్నా, హర్ష గురించి మాట్లాడినప్పుడు దీస్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ ఐ వుడ్ రిమెంబర్. సరిపోద సినిమాలో కూడా పోలీస్ స్టేషన్ లో ఎస్ జే సూర్య ఫస్ట్ టైం ప్రియాంక మోహన్ చూసినప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వి అని ఇలా సైకిల్ చేసినప్పుడు వెనకాల ఇలా టచ్ చేసుకుంటూ పాండ్ నవ్వులుకుంటూ గంధం బొట్టు పెట్టుకుని ఇలా అనుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ హీస్ అంటే కంప్లీట్లీ బ్లర్డ్. బ్లర్డ్ అవుట్ ఉంటుంది అది కూడా. కంప్లీట్లీ బ్లర్డ్ ఉంటారు. నేను యాక్చువల్ గా మనం ఈ కాన్వర్సేషన్ చేసుకుని పొద్దున్న అనుకున్నాం కదా దట్ అరే మనం హర్ష గురించి ఆ బ్లర్ అయిన షాట్ గురించి మాట్లాడదామని. కట్ టు సాయంత్రం 5ంటికి ట్విట్టర్ ఓపెన్ చేస్తే దెర్ వాజ్ అ ట్వీట్ సేయింగ్ దెర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ వివేక్ ఆత్రేయ హూ యూజెస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ యూజ్ హర్షవర్ధన్ ఇన్ మోర్ ఫిలిమ్స్ అని చెప్పి హర్ష గారిది టిఎన్ఆర్ తోటి జరిగే ఇంటర్వ్యూలో ఒక స్క్రీన్ షాట్ వేస్తారు అనమాట. క్రేజీ రిలేట్ అయ్యాను నేను. అండ్ బట్ యాక్చువల్లీ ఇన్ ఆల్ ఆనెస్టీ మనిద్దరం వీఆర్ వెరీ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ హర్ష. బట్ అట్ ద సేమ్ టైం హర్షవర్ధన్ గారి కంటే బెటర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని వాడుకున్నారు, విచ్ ఇస్ శ్రీకాంత్ అయ్యర్ ఇన్ బ్రోచే. దెర్ ఇస్ దిస్ వన్ పర్టికులర్ సీన్ ఇందులో ఎక్కడంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నించుని ఫ్రస్ట్రేషన్ తోటి, ఇంపేషన్స్ తోటి ఊగిపోతూ ఇలా చెయ్యదండి అసలు. హూ విల్ టెల్ దెమ్ టు డూ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్? అంటే ఎంత నువ్వు ఇన్వాల్వ్ అయితే, ఎంత నువ్వు ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతే నువ్వు అట్లా చేస్తావు. సో దట్ ఈస్ వన్ అదర్ సిగ్నేచర్ ఆఫ్ హిమ్. అండ్ అంటే ఇట్స్ నాట్ ఫేర్ టు సే దట్ వివేక్ ఆత్రేయ ఇస్ ద ఓన్లీ పర్సన్ యూజింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బికాస్ ఎవ్రీ మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్స్. అండ్ చాలా మంచి ఎవ్రీ గుడ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగా చేస్తున్నారు కాబట్టి సినిమాలు బాగుంటున్నాయి. అదర్ సిగ్నేచర్ ఇస్ ద ప్రీ క్లైమాక్స్ మోనోలాగ్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఒక రకంగా చూసుకుంటే ప్రతి వివేక్ ఆత్రేయ సినిమా ఒక క్యారెక్టర్ స్టడీయే. మెంటల్ మదిలో సినిమాలో శ్రీ విష్ణుస్ క్యారెక్టర్ ఇస్ సో ఇన్కన్క్లూజివ్ దట్ హీ లవ్స్ 2 women at the same time knowing it is wrong. అలాంటి ఒక పర్సన్ కి నువ్వు ఎవరో ఒకరు చెప్పాలి, అతను రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా చెప్తే వింటాము, చెప్తేనే మనుషులు మారుతారు, ఆర్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మనుషులు మారుతారు. సో అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇన్ అంటే సుందరానికి ఒక ఫ్యామిలీ మొత్తాన్ని రోహిణి గారు మోనోలాగ్ తోటి మారుస్తారు. మెంటల్ మదిలో శివాజీ రాజా గారు టెర్రస్ మీద హీ స్పీక్స్ టు హిస్ సన్, అక్కడ సన్ మారుతాడు. అండ్ మై ఫేవరెట్ వివేకాత్రేయ సీన్ ఆఫ్ ఆల్ టైమ్ అని నువ్వు నన్ను అడిగితే నాకు బ్రోచేలో శ్రీకాంత్ అయ్యర్ హర్షవర్ధన్ కార్ సీన్. ఇట్ ఈస్ ద మోస్ట్ హోల్సమ్ సీన్ ఆఫ్ ఆల్ టైమ్. నాకు ద హ్యూమిలిటీ విత్ విచ్ హర్షవర్ధన్ గారు సేస్, నీ కూతురికి నువ్వు కూడా సేఫ్టీ ఇవ్వకపోతే ఇంకా తను ఎక్కడికి వెళ్తుందా? సెంటెన్స్ ఆయన ఆ హ్యూమిలిటీ అసలు ఇట్ టచెస్ సో మెనీ గుడ్ వైబ్స్ ఫర్ మీ. అసలు సరిపోదా సింహారంలో సాయి కుమార్ గారు గివ్స్ దట్ హ్యూజ్ మోనోలాగ్ అండ్ ఆ బేస్ వాయిస్ తోటి ఆ స్ట్రాంగ్ అట్లా మంచి గుడ్డ సంచి వేసుకుని వచ్చి కుట్టించిన చొక్కా ప్యాంట్ వేసుకొచ్చి బల్ల మీద కూర్చుని చెప్తారు, చక్కగా చెప్పి క్లైమాక్స్ కి లీడ్ చేస్తారు సినిమాని. అండ్ ఆల్సో వన్ మోర్ మోనోలాగ్ ప్రీ క్లైమాక్స్ కన్నా ముందు వచ్చేది చెట్టు కింద కూర్చుని కొడుకు చెప్తాడు చూడు, బహుశా ఇప్పుడు అంటుంటేనే తెలుస్తుంది మీ అమ్మ చెప్పాలనుకున్న మాట ఇదేనేమో అని చెప్పి హీ గివ్స్ దట్ స్టేట్మెంట్ కదా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ ప్రాపర్ క్లోజ్అప్ ఫర్ నాని, తీయగా డైస్ ఉంటాయి అనమాట. ఎందుకు నేను సెకండ్ టైం చూసినప్పుడు అర్థమైంది ఎందుకంటే క్లోజ్అప్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే దాన్ని మేబీ నాకు అర్థమైంది ఏంటంటే ఇన్నాళ్ళు వాళ్ళ అమ్మ చెప్పాలనుకున్న ఆఖరి మాటలు వినలేదు. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఇన్నాళ్ళు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళకి నాకు తెలిసింది అది కరెక్ట్ రాంగ్ వి డోంట్ నో, వాళ్ళ అమ్మ చెప్పాలనుకుంది ఏంటో తెలియదు. బట్ అట్లీస్ట్ ఈ గాట్ దట్ సమ్ కైండ్ ఆఫ్ ఒక క్లోజర్ వచ్చింది. అండ్ ఆ క్లోజప్ నేను సెకండ్ చూసినా నాకు అర్థమైంది ఫుల్ టీగా డైస్ ఉంటాడు నాని, ఇంకా ఇలా రగిలిపోతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఇంతకీ నీకేంటి నచ్చిందా నచ్చలేదా? వాట్ డిడ్ దిస్ ఆఫ్టర్ మ్యాథ్ బ్రింగ్ అవుట్ ఇన్ యూ?
నేను అలా బైనరీగా చెప్పను. అంటే 'వివేకాద్రి' సినిమాకైతే బైనరీగా మట్టుకు చెప్పను. నాకు చాలా కాంటెక్స్ట్ ఉంటదనమాట 'వివేకాద్రి' సినిమా వస్తుందంటే. సో, నీకు గుర్తుందో లేదో 10 మంత్స్ బ్యాక్ దేర్ ఈస్ వన్ ఒక యానిమేటెడ్ కమ్ సీజీ కమ్ ఒక టీజర్ దిగింది. 'నాని 20 అన్‌చైన్డ్' ఆ ఏదో నంబర్ కరెక్ట్ తెలీదు. బట్ వేర్ సాయి కుమార్ గారు గివ్స్ వాయిస్ ఓవర్. అప్పట్లో 'రాజులు, బంటులు' ఒక టైం వస్తదనేవారు. ఈ కాలంలో మొత్తం వాయిస్ ఓవర్ వచ్చి క్లాక్స్ అన్నీ ఇలా గోడౌన్‌లో పడిపోయి ఉంటాయి. టికింగ్ క్లాక్స్ అండ్ 12 అవ్వగానే 'నాని విల్ బి అన్‌చైనింగ్ ద చేంజ్‌లు.' నేనది చూసి ఏమో సాటర్‌డే సూపర్ పవర్స్ వస్తాయేమో 'మిన్నల్ మురళి' కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్పి నేను చాలా ఒక పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పాను నేను. ఏదో 'మిన్నల్ మురళి' ఉమ్. కైండ్ ఆఫ్ సినిమా తీస్తాడని చెప్పి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకున్నా. బట్ వన్ బై వన్ ప్రమోషన్ మెటీరియల్ వస్తున్నప్పుడు కొద్దీ ఐ రియలైజ్డ్ ఇది మనోడు ప్రాపర్ కమర్షియల్ జోన్‌లోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనిపించి నాకు చాలా ఎళ్ళకూడదు 'వివేక్ ఆత్రేయ' హి షుడ్ బి సమ్‌వన్ హూ డూయింగ్ యూనిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా ఉండాలి అని చెప్పి నేను చాలా ఫీల్ అయిపోయాననమాట. ఇంక నేను ఐ లోవర్డ్ మై ఆల్ మై ఎక్స్‌పెక్టేషన్స్. సాంగ్స్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్. సినిమాకెళ్ళే వరకు ఫుల్ ఇంకా నేలమట్టం ఎక్స్‌పెక్టేషన్స్ నాకు. బట్ దెన్ వన్స్ ఐ వెంట్ ఇంటూ థియేటర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌కి నాకు ఓకే. హి డెలివర్డ్ అని అనిపించింది. 2, 3 డేస్ తర్వాత కూడా ఐ ఫెల్ట్ ద సేమ్. సెకండ్ రీవాచ్‌లో కూడా ఐ ఫెల్ట్ ఓకే. 2 అవర్ 45, 55 మినిట్స్ ఉన్నా కూడా ఏంట్రా బాబు సావగొట్టేస్తుంది అనిపించలేదు. సెకండ్ వాచ్‌లో కూడా. అది. నేను బిఫోర్ ఐ టెల్ వాట్ ఐ ఫెల్ట్ లైక్, యానిమల్ సినిమా రిలీజ్ అయినప్పుడు ద బిగ్గెస్ట్ ప్రశంస ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగకి 3 గంటలు సినిమా కూర్చోబెట్టాడంటే బాగున్నా బాగోకపోయినా ఎంత గ్రేట్. నువ్వు ఒక్కసారి కూడా నీకు అటెన్షన్ పక్కకి వెళ్ళదు, నువ్వు కరెక్ట్. బోర్ కొట్టదు నీకు. వివేక్ ఆత్రే అచీవ్ ద సేమ్ థింగ్ అని నా ఫీలింగ్. కమింగ్ టు సరిపోదా సినిమా, నాకు సినిమా మీద 0 ఎక్స్పెక్టేషన్స్. అంటే సుందరానికి ఇలాంటి ఒక సింపుల్ స్టోరీని స్క్రీన్ ప్లే తోటి బిగ్గెస్ట్ మ్యాజిక్ లాగా పెడితే జనాలు ఆదరించలేదు. అంటే అందరు జనాలు ఆదరించలేదు. ఇంకా మీరు రండ్రా నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ కి వెళ్తాను అప్పుడు ఏమంటారో చూద్దాం అన్నట్టు స్టార్ట్ అయింది నాకు కూడా మిన్నల్ మురళి తోటి. అండ్ దాంతో కూడా దెర్ ఆర్ 2 వాయిసెస్ దట్ ఐ లవ్, అండ్ ఆ 2 వాయిసెస్ ఈ సినిమాలో ఉన్నాయి. వన్ ఇస్ సాయి కుమార్ గారు ఆబ్వియస్లీ, సెకండ్ ఇస్ శుభలేఖ సుధాకర్ గారు. కరెక్ట్. ఓకే, సో సాయి కుమార్ గారి వాయిస్ తోటి అంత బేస్ వాయిస్ తోటి అన్చైన్డ్ వీడియో రిలీజ్ అయ్యాక నాకు కూడా పీక్స్కి వెళ్ళిపోయింది ఎక్స్పెక్టేషన్. సో కట్ చేస్తూ వస్తే ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ కూడా ఇట్ వాస్ వెరీ 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 సింపుల్. అంటే ఒక రకంగా నాకు ఏమనిపించింది అంటే దే ఆర్ టోనింగ్ డౌన్ ఎక్స్పెక్టేషన్స్ అనిపించింది. ఏమో మేబీ. బట్ సినిమా చూస్తున్నంత సేపు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ అవును. సగానికి వెళ్ళేసరికి అర్థమైంది ఏంటంటే తెలియకుండానే సగం సినిమా అయిపోయింది, తెలియకుండానే మొత్తం సినిమా అయిపోతుంది, అండ్ యూ విల్ హ్యావ్ నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. కరెక్ట్. అలా ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతుంది. అలా అలా ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతుంది. సినిమా అయిపోయాక నాకు ఒక వెలితి ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఇది వివేకాత్రేయ సినిమానా, అసలు ఇది వివేకాత్రేయ తీసిన సినిమా అయినా, అసలు ఎలా, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని నాకు కరెక్ట్. అనిపించింది. సేమ్. మాటల్లో చాతుర్యం లేదు, పాటల్లో చాతుర్యం లేదు. అంటే హీఈస్ నాట్ ట్రయింగ్ టు బి ఇంటెలిజెంట్, హీఈస్ నాట్ కరెక్ట్. ట్రయింగ్ టు యూజ్ డిఫికల్ట్ వర్డ్స్. చాలా సాధారణమైన భాషతో ఉంటుంది సినిమా అంతా. సో ఇట్ ఈస్ కల్చరల్లీ రెలవెంట్, కల్చరల్లీ ఈజీ టు డైజెస్ట్. సో అప్పుడు అర్థమైంది ఏదో ఇంత ఆడంబరంగా కనిపించే సినిమాని ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ సాత్వికమైన సినిమా ఆత్రేయ రాసింది అన్నిటిలో. కరెక్ట్. అండ్ నీవు గుర్తుందో లేదో తెలియదు, నువ్వు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మెసేజ్ పంపించావు. దిస్ ఈస్ వివేకాత్రేయస్ కలేజా అని. అంతే. అండ్ 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 ద రీజన్ వై ఏంటి అంటే కలేజాలో కూడా త్రివిక్రమ్ మాట అంటాడు, ఈ కథకి అంత మాటలతో మ్యాచ్ చేసేది అవసరం లేదు. వెరీ సింపుల్ స్టోరీ దట్ హీ వాంటెడ్ టు టెల్. ఆ కథకి అంత అంత డైలాగులు రాశాడు. ఇప్పుడు నీకు అంటేలో చెప్పినట్టు చమత్కారాలు పాటల్లో ఏమంటారు వర్డ్ ప్లే ఇలాంటివి ఏమి ఉండదు. వ్యంగ్యాలు ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ వెరీ నేను ఇంకో విషయం చెప్పనా, నాకు ద బిగ్గెస్ట్ లాఫ్ ఐ గాట్ ఇన్ ది హోల్ సినిమా ఇస్ 2 ప్లేసెస్. ఒకటి సాయి కుమార్ గారు, ఇంకోటి అజయ్ సూర్యది. సాయి కుమార్ది ఎక్కడంటే నాని కమ్స్ ప్లేట్ అన్నం తింటూ ఫోన్ వస్తుంది, ఏంటి మీ అక్క సడన్ గా బెంగళూరు అని చెప్పి వెనక్కి వెళ్తాడు. మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు ఎలా ఉంది నా నెట్వర్క్ అంటే ఏడ్చి మొహం కడుక్కున్నట్టు ఉంది అంటాడు అనమాట. వెరీ సింపుల్. ఇంట్లో వాడుకునే మాట కూడా ఉండదు. అలా ఎలా రాసారా అనిపించింది నాకు. అండ్ ఇంకో ప్లేస్ వేరే ఎస్జే సూర్యాస్ మొత్తం ఎస్జే సూర్య ఇంట్రో అయిపోతుంది, పిచ్చ కొట్టుడు కొడతాడు, ఎవరినో కొట్టేసి వెనక్కి వచ్చి టాయిలెట్ ఎక్కడ ఉంది నన్ను అడుగుతాడు ఏంటి సుధా ఐడియో అంటాడు. నీ టాయిలెట్ నువ్వు పోసుకోలేవా అండ్ యూర్ పోర్ట్రేయింగ్ ఎస్జే సూర్య ఇన్ 2 డిఫరెంట్ పోలరైజింగ్ వ్యూస్ అండ్ ఎస్జే సూర్య పుల్లింగ్ ఇట్ ఆఫ్ విత్ సచ్ ఈజ్. నాకు అసలు బ్రిలియంట్ అనిపించింది. నాకు ఆ 2 ప్లేస్ అయితే నేను లాఫ్ అవుట్ లోటే అది ఆ 2 ప్లేసులు మటుకు. నా బిగ్గెస్ట్ లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్ మళ్ళీ సాయి కుమార్ గారే.
ఎందుకంటే మనం ఆయన అంత గ్రౌండెడ్ డైలీ క్యారెక్టర్ గా ఎప్పుడు చూడలేదు. కరెక్ట్ కరెక్ట్ మేబీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసాము, బట్ ఇందులో ఇట్ వాస్ వెరీ రిలేటబుల్. ఆయన క్యారెక్టర్, ఆయన బాధ మనకు తెలుస్తుంది. కొడుకుని ఏమీ అనలేరు, వైఫ్ చనిపోయింది, కూతురు దూరం అయిపోయింది, చాలా రిలేటబుల్ గా ఉంటారు ఆయన క్యారెక్టర్ లో. బిగ్గెస్ట్ లాఫ్ అంటే నేను ఇంకా చాలాసేపు పట్టింది నాకు బయటికి రావడానికి ఆ జోక్ నుంచి. నేను వెళ్తాను నాని అని పిలువు అంటాడు, నాని దా వచ్చి అంట్లుతో అంటాడు. అసలు అసలు అంటే నువ్వు కొడుకు ఎంత ఎదవైనా అవ్వని, ఎంత ఇదైనా అవ్వని, తండ్రి కొడుకుని కెలిస్తే వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో ఇట్ షోస్ దర్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే మా ఇంట్లో మా ఫాదర్ కూడా హీ ఆల్వేస్ కీప్స్ పుల్లింగ్ మై లెగ్ అనమాట. అండ్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు నాతో అలాగే ఉన్నారు. మా మమ్మీ ఏమో కంగారు పడిపోతుంటది, వీడిని ఇలా కెలికేస్తున్నారు, ఇలా ఏమైపోతుంది అది ఇది అని. సో ఇట్ వాస్ సో రిలేటబుల్ ఫర్ మీ, నాకు పర్సనల్ గా కూడా. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ సరిపోద శనివారం మీన్స్ యూటిలైజింగ్ సాయి కుమార్ అండ్ ఎస్ జే సూర్య. అసలు సాయి కుమార్ గారు స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి నాకు అసలు ఎంత ఎంత గ్రేస్ తో పుల్ ఆఫ్ చేశారు క్యారెక్టర్, ఎంత బాగా చేశారు అసలు. సాయి కుమార్ గారు ఎంత బాగా చేశారంటే చాలా రోజులైంది దీన్ని థియేటర్ లో ఎంత బాగా చేయడం చూసి. మంచి క్యారెక్టర్ పడింది. అండ్ వెరీ చాలా సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ వస్తుంది చూడు, ఎలా వచ్చేవి అంటే కార్లో అలగొట్టుకుంటాడు చూడు, కార్ ఎక్కడ పెట్టు అసలు బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ అసలు సాయి కుమార్ గారి సినిమా. నాకు ఎంత బాగా సెకండ్ టైం చూసినప్పుడు కూడా అమ్మా అసలు సాయి కుమార్ గారు సినిమాకి వస్తున్నారంటే ఫుల్ దిల్ ఖుష్. నాకు ఎంత బాగా చేశారు అనిపించింది. యాక్చువల్లీ నేను అంటే ఫుల్ డిస్క్లోజర్ గైస్, శంకర్ గాడు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మేమందరం వీడి సపరేట్ గ్రూప్, వాళ్ళ సపరేట్ గ్రూప్. వీడికి మెసేజ్ చేస్తే వీడికి ఫస్ట్ బయటికి రాగానే వీడికి ఏదో వెలుగుతోటి వచ్చాడు, మా ఫ్రెండ్స్ కూడా వెలుగుతోటి వచ్చారు. ఒకడైతే అసలు ఇంకా మొత్తం వేసేసుకుంటున్నాడు సినిమాని. నేను కూడా అదే వెలితితోటి కొంచెం నెగిటివ్ గానే ఉండింది నాకు. బట్ అదే ఒక 2-3 రోజుల తర్వాత వీడికి మెసేజ్ చేశా, అరే నాకు ఎందుకో సరిపోదా శనివారం ఈజ్ నైస్ అనిపిస్తుందిరా అంటే, నీకు ఎందుకు అనిపించదు బొక్క అనుకుంటూ వీడు మా ఫ్రెండ్స్ అందరు చెప్పి అందరు వచ్చి అన్నారు. బట్ దెన్ వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ టు స్పీక్ ఇట్ అవుట్, అంటే నా మాటలు నేను బయటికి చెప్తుంటే నేను దేని గురించి కంప్లైంట్ చేశాను నాకు ఐ కుడ్ నాట్ పాయింట్ ఇట్. కరెక్ట్ నా కంప్లైంట్స్ ఏవి కూడా వ్యాలిడ్ అనిపించలేదు నాకు. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఫెయిర్ అనిపించింది. అండ్ హూ ఆర్ వీ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ మూవీ వివేక్ ఆత్రేయ మేక్స్? మనకుంటే షేర్ ఎక్స్పెక్టేషన్స్ వివేక్ మీద వల్ల మనం డిసప్పాయింట్ అవుతున్నాం, కానీ ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ ఫిల్మ్. మనం వివేక్ ఆత్రేయ కమర్షియల్ జోన్ లోకి రాకూడదు అనే ఒక పట్టుదల, పిచ్చి, పైత్యంతో మనం ఇలా జడ్జ్ చేస్తున్నాం, కానీ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫిల్మ్. కాకపోతే మనం వి కాంట్ వివేక్ ఆత్రేయ సినిమా చేయడం మనం చూడలేం, అంతే. అదే మన ప్రాబ్లం. వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇంత కమర్షియల్ సినిమాలో నాకు ఏంటి అంటే సెటప్స్ అండ్ పే ఆఫ్స్. ప్రాపర్ ఇందాక చెప్పినట్టు చైల్డ్హుడ్ బాగా సెటప్ చేసాడు, అన్ని సెటప్ చేసాడు. అండ్ నాకు పబ్ సీన్ లో 12 అయిపోతుంది, నాని కొట్టడం వెనక్కి వెళ్ళిపోతాడు, మెల్లగా గ్రీన్ లైట్ లో ఫైజల్ గా నడుచుకుంటూ వస్తాడు, ఇలా హెడ్ నాడ్ చేసుకుని ట్రైల్ డ్రింక్స్ పట్టుకుని వస్తాడు. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇట్ మేక్స్ యూ, వీడికి ఎందుకంత ఎలివేషన్ ఇస్తాడబ్బా నాకు అర్థం కాదు. ఫస్ట్ ఒక 2 seconds ఆగుతాం, ఓ ఫక్ అని చెప్పి అనుకుంటాం. 10 minutes వీడి వెనక్కి టైం క్లాక్ మీద ఒక క్లోజ్ పడుతుంది. ఓ డి అమ్మాయి ఇది సెటప్ తగలయ్యా అనుకుంటా. నేనైతే అసలు ఫ్యూజ్డ్, ఎంత బాగా సెటప్ చేసి ఎంత మంచి పే ఆఫ్ ఇచ్చాడు చూడు. అసలు నాకు బ్యూటిఫుల్ సెటప్స్ అండ్ పే ఆఫ్ సినిమా మొత్తం. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ వేర్ ఆత్రేయ ఎక్సెల్స్. హీ డజంట్ స్పూన్ ఫీడ్. అవునవును, ఎక్కడ స్పూన్ ఫీడ్ చేయడు. అండ్ నాకు ఎక్కడ బ్రిలియన్స్ అనిపిస్తుంది అంటే సింపుల్ గా చూపించాడు, కట్ అండ్ నాని స్టార్ట్స్ ఫైటింగ్, అంతే అయిపోయింది సింపుల్ గా. ప్రేమ గారి ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా చెప్పిన డైలాగ్ అప్పుడు అతే అనిపించినా, అప్పుడు దాని మీద ట్రోల్స్ వచ్చినా, అప్పుడు చాలా వైలెంట్ గా జనాలు రియాక్ట్ అయినా, ఈ రోజు జరిగింది మాత్రం అదే. వివేక్ ఆత్రేయ పెన్ వదిలేసి కత్తి పట్టుకున్నాడు. అండ్ ఫ్యూ పీపుల్ సే దట్ పెన్ వదిలేసి కత్తి పట్టుకోలేదు, ఒక చేతిలో పెన్ను ఇంకో చేతిలో కత్తిపీట, ఒక చేతిలో పెన్ను ఒక చేతిలో కత్తిపీట పట్టుకున్నాడు అన్నారు. అండ్ ఇట్స్ ట్రూ ఆల్సో. సో ఆ ఉపమానం అయితే ఈ సినిమాకి 100% జస్టిఫైడ్ నా ఫీలింగ్. టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ పోస్టర్ లో మనం ఎత్తుక్కున్నది మ్యూజిక్ ఎత్తుక్కున్నాం. అన్చైన్ వీడియోలో నాకు కనపడలేదు. ఆ తర్వాత జేక్స్ పూజ అని చెప్పిన తర్వాత నేను హార్ట్ బ్రేక్ ఇచ్చేవారు వివేక్ అనుకున్నాను అసలు. సరే, మ్యూజిక్ పరిస్థితి ఏంటి? వాట్ యు ఫీల్ అబౌట్ మ్యూజిక్? అంటే నేను ఒకటే చెప్తున్నా, వివేక్ ఆత్రేయ సినిమాకి జేక్స్ విజయ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఈ రోజు కూడా నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు ఓఎస్టీ పెట్టుకున్నా, లాస్ట్ 4 tracks ఆల్ ద యాక్షన్ ఎపిసోడ్ ఓఎస్టీస్ చాలా చాలా బాగున్నాయి. బట్ స్టిల్
నేను ఒప్పుకోలేకపోతున్నాను రా, నేను తీసుకోలేకపోతున్నాను అసలు. నేను ఏదైనా జీర్ణించుకోగలను కానీ వివేక్ ఆత్రేయ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ కొట్టకపోవడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఫర్ సమ్ రీజన్. అండ్ ఇది జెన్యున్లీ జేక్స్ విజయ్ మీద పక్షపాతమో ఇలాంటివి ఏమీ లేవు నాకు. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. థియేటర్ లో బ్లాస్ట్ అసలు మ్యూజిక్. అండ్ ఇది కూడా చెప్తున్నా, వివేక్ సాగర్ ఇంతలా కొట్టగలిగేవారా లేదా అంటే కూడా నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను. బట్ అంతే. ఏమోరా, కొన్ని కొన్ని విషయాలు మాత్రం నాకు ఐ కెనాట్ డైజెస్ట్ అంతే. ఒక మెట్టు అది ఎక్కువ అంట అజయ్ చెప్పినట్టు, నీకు ఒక మెట్టు వివేక్ సాగర్ మీద ఒక మెట్టు ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల ఈయన అవతల చేస్తే ఆలోచించుకో. నేను ఎంత బాధలోకి వెళ్ళిపోయానంటే, బయాస్ తగ్గించేసుకోవడానికి, న్యూట్రలైజ్ చేసుకోవడానికి సినిమా రిలీజ్ కి 2 రోజుల ముందు బ్రోచే సాహితీ విశ్లేషణ ఓపెన్ చేసి వివేక్ సాగర్, వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి ఎపిసోడ్ చూసుకుంటూ చిల్ అయ్యా అనమాట. అది నేను చేసింది. అండ్ ఈవెన్ ఎడిటింగ్ ఆల్సో రవితేజ చాలా చేయలేదు, సమ్ అదర్ గై. ఎందుకంటే నాకు అనిపిస్తుంది క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత బిగ్గెస్ట్ హై ఐ గాట్ సినిమాకి ఇంక ఇదే ఎండ్ అని వచ్చింది. ఏంటంటే కలర్స్ తో ఎల్లో, ఆరెంజ్, బ్లూ, పింక్ కలర్స్ తో రిటర్న్ బై వివేక్ ఆత్రేయ, ఎడిటెడ్ బై రవితేజ గిరిజాల, మ్యూజిక్ బై వివేక్ సాగర్ అని చెప్పి ముగ్గురు పడతాయి. అసలు ఆ కార్డు మిస్ అయిపోయాను నేను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ద మేజర్ కంప్లైంట్ ఐ హ్యావ్ అబౌట్ ద ఫిలిం, మనకి ఎంత నచ్చింది అన్ని మాట్లాడేసాము. నేను తప్పు ఎంచుకోవాలి అంటే ఎంచాల్సిన పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ టు బి బ్రూటల్లీ ఆనెస్ట్, ద స్టోరీ లైన్ ఇట్స్ లైక్ ఎంసీఏ క్రాస్ విత్ ఎవడు అంతే. అండ్ దాని ఎగ్జిక్యూషన్ లో వివేక్ ఆత్రేయ ఎక్సెల్ అయిపోతుంది, నేను ఆవించే మాట్లాడలేదు. బట్ వెన్ ఐమ్ వాచింగ్ ద లాస్ట్ 20-30 minutes నాకు ఇంకెవడవే కనిపించింది. ఎల్బి శ్రీరామ్ గారిని ఈ అబ్బా అన్నంత సాయి కుమార్ని ఎవడలో, ఇక్కడ శివాజీరాజు కొట్టాడు అంతే చంప మీద. దట్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్. బట్ రెస్ట్ ఆల్ పోర్షన్ ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ఎంసీఏ, పార్ట్ ఆఫ్ ఎవడు అనిపించింది నాకు. సో దట్స్ ద మేజర్ కంప్లైంట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ ద ఫిలిం. అంతకు మించి నాకు వేరే ఏం అనిపించలేదు. నేను అదే అంటున్నా, కంప్లైంట్స్ అంటే ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఇదొక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ సో బ్రిలియంట్లీ టేకెన్ అని కూడా నాకు అనిపిస్తుంది. అంతే నువ్వు కరెక్ట్. చూస్తే శనివారం మాత్రమే కొడతాడు అనే కాన్సెప్ట్ ఇట్స్ నథింగ్ బట్ డీజేలో రుద్రాక్ష కాన్సెప్ట్ కదా. అంతే. అంతే కదా. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇలా ఎవడో అనడం వల్ల రుద్రాక్ష తెగిపోయినట్టు, ఇంటర్వెల్ ముందు హీ గెట్స్ టు నో దట్ 10 నిమిషాలు ముందు ఉంది టైం అని. ఇట్ ఈస్ ద Correct, సేమ్ కాన్ఫ్లిక్ట్ నీకు అడ్వాంటేజ్ తీసుకుని చేసుకోవడం. అండ్ అది డీజేలో ఉంది. అండ్ నువ్వు చెప్పినట్టు ఎవడు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒక 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 ఏరియా లాగా ఇక్కడ సోకులపాలెం. ఇట్స్ అంతే. సో క్లియర్. వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ హ్యాపీ ఎపిసోడ్ ఫర్ అస్. ఎందుకంటే Correct. వివేకాత్రేయ సినిమా రిలీజ్ అయింది. ఇంత హ్యాపీగా మేము ముందు ఎప్పుడు ఫీల్ అయ్యామంటే కీడాకోలా రిలీజ్ అయినప్పుడు ఫీల్ అయ్యాం, తరుణ్ భాస్కర్ మళ్ళీ ఒక సినిమా రిలీజ్ అవుతుందని. సో ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరూ కొంచెం త్రూపుట్ పెంచితే బాగుంటుంది అనేది మా ప్రగాఢ నమ్మకం. అండ్ ఆల్సో వీ రియలీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం చాలా అనివార్య కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. బట్ కొంచెం అన్ని సెటప్ చేసుకుని ఒక చిన్న కొలిక్కి తెచ్చాము. So on that note, this is Team Visleshakulu after a long time signing off. Bye bye.